వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి కందుల దుర్గేష్కు సీఎం చంద్రబాబు ప్రశంసలు. వెల్గపూడి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో భాగంగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ముంబై పర్యటనలో రాష్ట్ర పర్యాటక రంగ ప్రగతి కోసం మంత్రి కందుల దుర్గేష్ చూపిన చొరవను కొనియాడుతూ శభాష్ దుర్గేష్, వెల్డన్, కీప్ ఇట్ అప్ అంటూ ప్రశంసలు కురిపించారు. వివరాల్లోకి వెళ్తే ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగిన 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్స్పోలో విశేషాలను మంత్రి కందుల దుర్గేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కల్పించిన పారిశ్రామిక హోదా, నూతన పర్యాటక పాలసీ, 2024 నుండి 2029 సంవత్సరానికి ఇన్వెస్టర్లకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు సమగ్రంగా వివరించామని తెలిపారు. సినిమా రంగం మరియు స్కిల్ డెవలప్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై యూరో సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపామన్నారు. ఈ సంస్థ ప్రతినిధులు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. భవిష్యత్తు అంతా క్రియేటివ్ ఎకనామీదేనని స్పష్టం చేశారు. ఈ దిశగా అమరావతిలో ఒక భారీ క్రియేటివ్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది ఏఐ, ఫిల్మ్ ఇండస్ట్రీ, యూట్యూబ్, ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ కంటెంట్ సృష్టికి వేదికగా ఉంటుందన్నారు. అమరావతిని గ్లోబల్ క్రియేటివ్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురోగతి కోసం నిరంతరం కృషి చేయాలని, పర్యాటక మరియు సాంస్కృతిక రంగాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలపాలని మంత్రి దుర్గేష్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సార్ నమస్కారం సార్. అన్నిటికీ చెప్పండి. నేను దుర్గేష్ మాట్లాడుతున్నాను. దుర్గేష్ గారు సార్, మొన్న నేను ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్, గేమింగ్ జోన్ సంబంధించిన నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను సార్. అక్కడ మన లేటెస్ట్ డెవలప్మెంట్స్, మన ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చిన అంశం, మన 24-29 పాలసీ చెప్పిన తర్వాత మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు 40 years ఎక్స్పీరియన్స్ సార్. వాళ్ళ గేమింగ్ జోన్స్, అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్క్స్ విషయంలో వాళ్ళు అజర్బైజాన్లో ఉంది, వాళ్ళకి దుబాయ్లో ఉంది, అన్ని చోట్ల వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయండి. ముంబై మెయిన్ ప్లేస్ వాళ్ళకి. మన డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు అంకుర్ మహేశ్వరి అని ఆ ప్రొపరేటర్ అండి, ఆయన 100 crores తోటి వైజాగ్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టడానికి ఎంఓయూ చేసుకున్నాడండి. ఇది ఆన్ ది స్పాట్ సార్ జరిగింది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అతను ముందుకు వచ్చి మనం చేస్తామని చెప్పి అన్నాడు. అలాగే ఏరోస్ వాళ్ళతో కూడా నిన్న మాట్లాడారు సార్. తమరు మాట్లాడారు ఏరోస్ వాళ్ళతో, వాళ్ళతో నిన్న మాట్లాడామండి. మళ్ళీనూ వాళ్ళు కూడా వస్తున్నారండి. వాళ్ళు వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో వాటిలో ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అదేవిధంగా మూవీస్ వీటిలన్నింటిలో కూడా ఎలా చేస్తారు అనేది కూడా మాట్లాడారు సార్. చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. యూరోస్ ఒకటి, అదే మరి క్రియేటివ్ ఎకానమీకి 1 more MOU చేశారు మన వాళ్ళు. వాళ్ళందరినీ రమ్మంటున్నాం. అమరావతిలో క్రియేటివ్ సిటీకి ఇది చేస్తున్నాం. క్రియేటివ్ సిటీలో ఏఐ, ఫిల్మ్ ఇండస్ట్రీ, యూట్యూబ్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ఎవ్రీథింగ్ విల్ ఇంటిగ్రేట్ అండ్ విల్ ట్రైన్ ఇన్ ఏ బిగ్ వే. ఆంధ్రాలో they can prepare content, they will provide that content for global also, మన దగ్గరే కాకుండా. దట్ ఈస్ వేర్ క్రియేటివ్ ఎకానమీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది ది ఫ్యూచర్. గుడ్, వెల్ డన్, కీప్ ఇట్ అప్. దాన్ని ఇంకా డబ్బుల్ని ప్రమోట్ చేయాలి, ఇంకా బాగా తీసుకెళ్ళాలి మనం. అలాగే సార్. ఎక్కడికక్కడ మీరు ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిలప్ చేయాలి.